సహోదరుడా, సొంతిల్లు కోరిక నువ్వు తీర్చుకోవాలని చెప్పి లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్నావు. ఎంతో కష్టపడి ఉద్యోగం చేస్తున్నావు. కానీ నువ్వు ఎంత ఖర్చు పెట్టి, ఎంత కష్టపడి, ఎంత ఖరీదైన ఇల్లు కొన్నా సరే, కట్టినా సరే, ఆ ఇంట్లో ప్రేమ గనుక లేకపోతే, ఆ ఇంట్లో ప్రార్థన గనుక లేకపోతే, ఆ ఇంట్లో ప్రశాంతత లేకపోతే, నువ్వు కొన్న ఇల్లు నీకు నరకంగా మారుతుంది. ఇది వాస్తవం. ఇది ప్రతి ఒక్కరు అంగీకరించవలసినటువంటి సత్యం. కొంతమంది పెద్దవాళ్ళు కలుస్తూ ఉంటారు, చాలా దుఃఖంతో వస్తారు. ఏంటి నాయనా, చాలా విచారంగా ఉన్నావు. ఏం చెప్పమంటావయ్యా? మా అబ్బాయి ఏమో అమెరికాలో ఉన్నాడు, మా అమ్మ ఏమో ఆస్ట్రేలియాలో ఉంది, నేను నా భార్య పెద్ద ఇంటిలో ఇద్దరమే ఉంటున్నాం. ఎంత ఇల్లుంటే ఏం లాభం? ఎంత ఆస్తి ఉంటే ఏం లాభం? కనీసం వారానికి ఒక్కసారైనా నా కొడుకు ఫోన్ చేస్తాడేమో అంటే ఫోన్ చేయడు. కనీసం వారానికి ఒక్కసారైనా నా కూతురు ఫోన్ చేస్తుందేమో అని చెప్పంటే కూతురు ఫోన్ చేయదు. ఆ పెద్ద ఇంటిలో మేము బిక్కుమంటూ ఉండాల్సి వస్తుంది. కన్నాము, పెంచాము, పెద్ద చేశాము, ప్రయోజకులు చేశాము. కానీ ఈరోజు మా ఇంట్లో ఏం కరువైందంటే ప్రశాంతత కరువైంది. ఫర్నిచర్ లేదా? ఇంటి నిండా బోల్డ్ అంత ఫర్నిచరు. ఇల్లు ఏమైనా చిన్నదా, ఇరుగ్గా ఏమైనా ఉందా? లేదు, చాలా విశాలమైన ఇల్లు, 3 అంతస్తుల బిల్డింగు. చెప్పాను, జ్ఞాపకం ఉందా? ఒక 40 సంవత్సరాల క్రితం లేదా ఒక 35 సంవత్సరాల క్రితం హైదరాబాద్ని ఫస్ట్ టైం వచ్చాను. మాకు తెలిసినటువంటి వాళ్ళ ఇంటికి వచ్చాను నేను. వచ్చినప్పుడు అది చాలా ఖరీదైనటువంటి ఇల్లు, చాలా పెద్ద ఇల్లు, సింగిల్ హౌస్, కానీ 3 అంతస్తుల బిల్డింగు, విశాలమైనటువంటి ఇల్లు. ఆ ఇంటి యజమాని గ్రానైట్స్ బిజినెస్ చేస్తాడు. ఆ రోజుల్లో గ్రానైట్స్ బిజినెస్ చాలా చాలా లాభాలు తెచ్చేటటువంటి బిజినెస్. ఆయన ఒక్కడే ఇంట్లో కూర్చున్నాడు, గదిలో కూర్చున్నాడు. మాట్లాడుతున్నాం, ఎలా ఉన్నారు ఏమిటని అడుగుతూ ఉంటే అతను అంటున్నాడు, ఎలా ఉన్నారంటే ఏం చెప్పాలి, ఇలా ఉన్నాం. మీకేంటండి కోటీశ్వర్లు, మీ ఇల్లు ఈ ప్రాంతంలో ఉన్న అందరి ఇళ్ళల కంటే చాలా పెద్దది, చాలా ఖరీదైంది, మీకేంటి తక్కువ? ఏం తక్కువ అంటే ఏం చెప్పాలి? ఇంట్లో ఉంటుంది నలుగురు, నేను, నా భార్య, నా కొడుకు, నా కోడలు, నలుగురు. ఈ నలుగురు కలిసి 3 కుంపట్లు పెట్టారు. ఎన్ని కుంపట్లట? 3 కుంపట్లు పెట్టారు. కుంపట్ అంటే తెలుసా మీకు? కొంతమందికి తెలియదు. తెలిసిన వాళ్ళు చేసి చూపించండి. చెప్పాక కొంతమంది తెలియదు. కుంపటి అంటే పొయ్యి. ఏమిటి? పొయ్యి. నీళ్ళు పోయడం కాదు. పొయ్యి అంటే నీళ్ళు పోయడం కాదు. మీకు ఎలా అర్థమైందా ఏమిటి? అదేమిటండి, ఉన్నది 2 కుటుంబాలు కదా, 3 కుంపట్లేంటి? ఏం చేయనయ్యా, నా కోడలకేమో మాతో ఉండడం ఇష్టం లేదు, వేరుగా కుంపటి పెట్టేసింది. ఒకే ఇంట్లో ఉంటున్నాం, ఫస్ట్ ఫ్లోర్లో ఒక కుంపటి పెట్టేసింది. నాకు నా భార్యకి పడి చావట్లేదు. వయసు ఎంత? 70 సంవత్సరాలు. మా ఇద్దరికి పడి చావక నా పిల్లం కూడా వేరే కుంపటి పెట్టేసింది. భార్య ఒక కుంపటి, భార్య వంట భార్యది, కొడుకు కోడలు వంట కొడుకు కోడలిది. నేను ఇక పని మనిషిని పెట్టుకొని ఆమె చేత నేను వండించుకుంటున్నా, నా కుంపటి నాది. ఆయన ముఖంలో కనిపిస్తుంది కొట్టొచ్చినట్టు ఉన్నది ఏంటో తెలుసా?
అశాంతి, అసమాధానం. పెద్ద ఇల్లు ప్రేమ లేని ఇల్లు, పెద్ద ఇల్లు ప్రశాంతత లేని ఇల్లు, పెద్ద ఇల్లు ప్రార్థనకు పరిశుద్ధతకు చోటు లేని ఇల్లు. ఇల్లు అయితే కట్టేశారు చాలా పెద్దగా, కానీ ఇంట్లో మాత్రం ప్రేమ, పరిశుద్ధత, ప్రార్థన, ప్రశాంతత లేకుండా ఆ ఇల్లు కట్టబడింది. ఇప్పుడు ఆ ఇంట్లో అయితే వాళ్ళు ఉంటున్నారు, కానీ సుఖంగా ఉండగలుగుతున్నారా? లేదు. సౌఖ్యంగా ఉండగలుగుతున్నారా? లేదు. సఖ్యత కలిగి ఉండగలుగుతున్నారా? లేదు. సంతోషంగా ఉండగలుగుతున్నారా? లేదు. సమాధానంగా ఉండగలుగుతున్నారా? లేదు. కారణం, ఇల్లు కడితే సరిపోదు, ఆ ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళ జీవితాలు వాక్యానుసారంగా కట్టబడాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులు, ఇక్కడ కూర్చున్న చాలామందికి సొంతంగా గృహాలు లేవు. అవునన్న వాళ్ళు చూపిస్తారా? ఎస్, 80% అప్రాక్సిమేట్గా 80% మందికి సొంతంగా గృహాలు లేవు.